కొద్ది నిమిషాలు మనం పరిశీలించి అందరం నేర్చుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఈ వాక్యం గురించి మనకు అందరికీ తెలుసు. చాలా సార్లు మనం దీని అన్ని విషయాల్లో మనము ఎక్కువ సార్లు మీరెవరంటే రాజులైన యాజక సమూహము, మీరు దేవుని సొత్తు, మీరు తక్కువ వారు కాదు అని చాలా సార్లు మన మెసేజెస్ లో ఈ వాక్యాన్ని మనం వాడే ఉంటాము ఆయా సందర్భాల్లో. అయితే ఇక్కడ దేవుడు మన క్యారెక్టర్ ని చెప్తూ దాని తర్వాత ఒక ఆజ్ఞనిస్తూ దాని తర్వాత మనం ఎవరము, ఏమవుతున్నాము అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే చాలా సందర్భాల్లో మనం దీన్ని మాత్రమే మాట్లాడతాం. ఏమనంటే మనం రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము, తర్వాత మనం ఏర్పరచబడ్డాము, మనం ఎవరము అని అంత గర్వంగా అంత ఎక్సలెంట్ గా మనం మాట్లాడతాం. కానీ దాని ముందు ఒకటి ఉంది, నువ్వెవరో నువ్వు గుర్తించాలి డెఫినెట్ గా. ఎందుకు అనంటే నువ్వు చీకటిలోనే, అంటే మీరు చీకటిలో నుండి మనం పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం అనంటే ఫస్ట్ రాజులైన యాజక సమూహంగా ఉండటానికి పిలువబడ్డాము. అయితే దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయాల్ని మనం ఎలా ప్రచురం చేస్తాము? మనకి ఎలా ప్రచురం చేయటానికి అవుతుంది? కుదురుతుందా? ఎలా కుదురుతుంది? మనకందరికీ తెలుసు ఆదికాండంలో యేసుక్రీస్తు ప్రభువారు, లేదంటే దేవుడు ఆయన మనల్ని ఏ విధంగా తయారు చేశాడు, ఆయన గుణలక్షణాన్ని మన పోలిక చొప్పున నరులను మనం చేయుదము. ఈ మాటలన్నిటినీ, అంటే ఆయా వర్సెస్ ని అక్కడక్కడ తీసి మనం కోడ్ చేసుకొని మన నిజమే ఆయన స్వారూప్యంలో మనం చేయబడ్డాం. ఇంకొక దగ్గర ఏమనుందంటే ఒకవేళ నా బీజం మీలో ఉన్న ఎడల మీరు నాలాగనే ప్రవర్తిస్తారు కదా. ఇక్కడ ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. పిలవటమే కాదు, మనం రాజులైన యాజక సమూహంగా ఉండటమే కాదు, దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయాలు మనకు తెలుసు. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కరుణ గలవాడు. ఈ గుణాతిశయాలన్నీ మనకు తెలుసు. అయితే నిజంగా మనం ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తున్నామా? మనం ఏం ప్రచురం చేస్తామంటే, మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటామండి, ప్రతి సండే మేము మానక చర్చికి వెళ్తాము, కానుకలు ఇస్తాము, బైబిల్ చదువుకుంటాము. ఇవన్నీ ఒక విశ్వాసి చేయాల్సిన మంచి కార్యాలే. వాటితో పాటు ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయాలి. అప్పుడే మన రాజు ఎవరైతే మనం పిలిచారో ఆయన మహిమపరచబడతాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే ఆయన గుణాతిశయాల్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైంది ప్రేమ. మనకు కూడా తెలుసు ఆ వాక్యం ఏంటంటే, విశ్వాసము ప్రేమ ఈ రెండిట్లో ఏది ఎక్కువగా నిలుస్తుంది అనంటే ప్రేమనే కదా అని మాట్లాడుతూ ఏమని మాట్లాడతారంటే, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించండి. ఒకవేళ వాళ్ళని మీరు ప్రేమించకపోతే, ఒకవేళ నిన్ను వల్ల నీ పొరుగువారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు నాకు పాత్రుడవు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంత డైరెక్ట్ గా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పి ఉంటారు బహుశా. ఎందుకు చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువారికి మనము శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించను అంది రోమాపత్రికలో ఉంది. ఏమనుందంటే, మనం ఇంకా నువ్వు పాపము చేస్తూ ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించారు. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం ఇంకా చీకట్లో ఉన్నవారమే కదా. మనం వెలుగులోకి వచ్చామని చెప్పుకుంటూ నిన్ను వల్ల నీ పొరుగువారిని ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నవాడివే. నువ్వు నా సంబంధి కాదు, నువ్వు నాకు విరోధి అని వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి. అయితే మనం ఇలాగ అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన 100% గాడ్, ఆయన 100% మ్యాన్ కాబట్టి ఆయన ప్రేమించగలిగాడు. కాదు, ఆయన 100% మ్యాన్. ఒకటి అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు
నేను ఈ రోజు ఏం చేయబోతున్నాను అని ఆయన తెలిసే నన్ను ప్రేమించారు. అది ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నన్ను వేరే వాళ్ళు హింసిస్తున్నారు. లేదంటే రేపు నన్ను వేరే వాళ్ళు హింసిస్తారు అని నాకు తెలిస్తే, లేదు నా గురించి వేరే వాళ్ళు ఏదైనా బ్యాడ్‌గా మాట్లాడుకున్నారు. నేనది కాదు అని నాకు తెలిసి, అయినా సరే వాళ్ళు నన్ను మాట్లాడారు ఆ విధంగా అని నాకు తెలిసినప్పుడు, నేను వాళ్ళని ప్రేమించగలుగుతానా? నేను వాళ్ళని క్షమించగలుగుతానా? వాళ్ళతో నేను ఇప్పుడు మాట్లాడినట్టే మాట్లాడగలుగుతానా? ఫ్రీగా ఉండగలుగుతానా? ఉండలేను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతుని ఆహ్, 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఎంచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది ఎంత కష్టమైన పని. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించబోయేది ఆయనని తెలుసు. తర్వాత అయినా కూడా ఆయన అంతమందిలో ఆ కాలంలో అంతమందిలో ఎవరు దొరకలేదా యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యుల్లో ఎంచుకోవటానికి? ఉన్నారు. చాలా మందున్నారు. అయినా అయినా గూడా యేసుక్రీస్తు ప్రభువారు యూదా ఇస్కరియోతుని ఎందుకెంచుకున్నారో తెలుసా? ఎందుకెంచుకున్నారంటే, మనల్ని చాలా గ్రేట్‌గా ఆయన సృష్టించుకున్నాడు ఆయన స్వారూప్యంలో. ఆయన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండటం అన్నది ఆయన చిత్తము. ఆయనకిష్టము. కాబట్టి ఆయన ఆహ్, చివరి క్షణాల వరకు కూడా ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఎలా ప్రేమిస్తాము? అమ్మో! మా వల్ల కాదు. అది మాకు ఈజీ కాదు అంటానికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞ మనకిచ్చారు అనంటే, ఆయన బైబిల్‌లో ఒకటి రాపించారంటే, ఆయన పాటించకుండా మనకేది ఇవ్వలేదు. ఆయన వాక్యం గూడా చెప్తుంది ఏమనంటే, ఆయన ఆజ్ఞలు చాలా ఈజీ. చాలా ఈజీ అని చెప్తా ఉంది. నాకు ఫస్ట్ టైమ్ నేను చదివినప్పుడు, నిజంగా నా శత్రువుని ప్రేమించడం నాకు ఈజీయా? నాకు ఈజీయా? అసలు నాకు శత్రువులు ఉండొచ్చా? ఐ మీన్ అంటే విశ్వాసులకు శత్రువులు ఉండొచ్చా? ఉంటారా? వీళ్ళంటే నాకు పడదండి. వాళ్ళు నన్ను ఈ విధంగా చేశారండి. నన్నర్థం చేసుకోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారే నిన్నర్థం చేసుకున్నారు. ఒకవేళ నిజంగా ఆయన గుణలక్షణాలు నీలో ఉంటే, నిజంగా నువ్వు చీకట్లో నుండి బయటికొచ్చిన వాడివైతే, నువ్వు చేయాల్సిన పనేంటి తెలుసా? ఏ సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏం చేస్తారో, నువ్వు కూడా అదే చేయాలి. ఏది మంచో ఎరిగియు చేయనివాడు పాపి అనింది బైబిల్‌లో. చాలా చోట్ల ఏది మంచని నీకు తెలుసో, తెలిసి కూడా నువ్వు చేయలేదో, దాన్ని దేవుడేమని డిక్లేర్ చేస్తున్నారంటే, నువ్వు పాపం చేశావని డిక్లేర్ చేస్తున్నాడు. మనం చాలా మట్టుకు ఏమనుకుంటామంటే, పాపం అంటే అబద్ధాలు, దొంగతనాలు లేదంటే వ్యభిచారం చేయడము, లేదంటే వేరే వాళ్ళని తిట్టడము, వేరే వాళ్ళని దూషించటం. క్రిస్టియన్స్‌గా మనం ఏం చేస్తామంటే, మనం ఎవ్వరిని దూషించము. మనం ఎవ్వరిని తిట్టము. మనం ఎవ్వరిని డైరెక్ట్‌గా వెళ్లి అటాక్ చేయం గానీ, మన హృదయంలో మనం వేసుకునే ఒక ఒక ఇదుంటుంది ఏంటంటే, ఏమోనండి వాళ్ళు మాకు పడదు కాబట్టి మేము వెళ్ళమండి. మాకు తెలీదు. మన మన సరౌండింగ్స్ ఏరియాస్‌లోనే చాలా మంది చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతా ఉంటారు. బట్ వాళ్ళ గురించి మనకి తెలుసు. కానీ వాళ్ళ గురించి మనం క్రీస్తు దగ్గర పోరాడం. ఎందుకంటే మనం వాళ్ళని ప్రేమించట్లేదు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకనూ మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి, నేను ఈ లోకంలో పడిపోకుండా ఉండటం కోసం, నేను ఈ లోకాన్ని జయించటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా విజ్ఞాపన చేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా విజ్ఞాపన చేస్తా ఉన్నారు. ఎందుకని విజ్ఞాపన చేస్తా ఉన్నారంటే, నువ్వు నేను పడిపోకుండా ఉండటం కోసం. నువ్వు నేను పడిపోకుండా ఉండటం కోసం. పిలిచారు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచారు. మనకి చాలా పిలుపులున్నాయి బైబిల్‌లో. మనల్ని పిలిచారు మంచిదే. అయితే ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించాలి. ఆ పిలుపుకి తగ్గట్టుగా జీవించాలి. ఎప్పుడైనా మనసు మీద చేయి పెట్టుకొని ఐ మీన్ అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఆహ్, నేను పలానా వ్యక్తిని ఏ టైంలోనైనా ప్రేమించగలనండి. నేను మళ్ళీ మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించమని వాక్యం చెప్పట్లేదు. అలాగని పెళ్లి కాకముందే వేరే వాళ్ళు ప్రేమించుకోవాలని ఈ ప్రేమల గురించి మాట్లాడట్లేదు నేను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏ విధంగా అయితే ఉండాలనొచ్చారు. పరలోకమందున్న మా తండ్రి పరలోకంలో ఏ విధంగా అయితే నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాలి. ఆ ఆజ్ఞ ఎవరికిచ్చారు? మనకే ఇచ్చారు. ఆయన గుణాతిశయం ప్రచురించేయటం అంటే ఇది కాదా? అలాగే నిజంగా యేసుక్రీస్తు ప్రభువాని నిజంగా మనం ప్రేమించిన వారమైతే, లేదంటే యేసుక్రీస్తు ప్రభువాని మనం నిజంగా వ్యక్తిగతంగా ఆయన మనకి తెలిస్తే, ఇప్పటికే మన లోపల కొన్ని గుణ లక్షణాలు డెవలప్ అయ్యుండాలి. డెవలప్ అయ్యుండాలి.
పలానా వ్యక్తిని చూసినప్పుడు అరే పలానా వనమాలిక అంటే ఖచ్చితంగా తను లవ్ చేస్తుంది. ఖచ్చితంగా తను నిన్ను హర్ట్ చేయదు. లేదంటే ఖచ్చితంగా ఒక ఒక గుణ లక్షణం యేసుక్రీస్తు ప్రభువారిది మనలో డెవలప్ అయ్యి ఉండాలి. అది ఎలాంటిది అంటే సంపూర్ణమై ఉండాలి. సంపూర్ణమై ఉండాలి. మనం ఏం చేస్తామంటే మనం సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ వాక్యాన్ని పట్టుకొని మనం వీధుల్లో మన బైబిల్స్ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు నమ్మండి, నమ్మండి అని మనం చెప్తున్నామే. మన నైబర్స్‌నే మనం ప్రేమించలేకపోతున్నాం. నువ్వెలా వెళ్లి వీధి సువార్త చేస్తావు? మనకు తెలిసిన వాళ్ళని ఒకవేళ మేమెవరిని ద్వేషించం గాబట్టి మేమందరిని ప్రేమిస్తున్నట్టే అని ఒకవేళ మనం భ్రమపడినట్టయితే దానర్థం ఏంటో తెలుసా? క్రియలు లేని విశ్వాసము వృథము. క్రియలు లేని విశ్వాసము వృథము. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమనిందంటే, నేనిందాక మీతో చెప్పినట్టుగానే ఈ మాటలున్నాయి దాంట్లో. ఏమని? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మీరు నాకు సువార్త ప్రకటిస్తేనే మీరు నన్ను ప్రేమించినట్టు, మీరు నా 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 గురించి మీరు ప్రచుర్యం చేయాలి అనంటే గాస్పెల్ లాగా అది మనం తీసుకోవద్దు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాల్ని, ఆయన సువార్తని ఎలా ప్రకటించొచ్చు తెలుసా? మౌనంగా ఉండి కూడా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెప్పిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. నిజంగా నిజమే మనల్ని బాగా నష్టం చేస్తారు. చేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా వెళ్లి వాళ్ళు హగ్ చేసుకున్నామా ఎప్పుడైనా? వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇలా మాట్లాడతాము. విచిత్రం ఏంటంటే, నేను ప్రార్థన చేశానండి, వాళ్ళకి నష్టం జరిగింది, దేవుడు నాకు మేలు చేస్తారు. అదేం బ్లెస్సింగ్ అండి? అది బ్లెస్సింగే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సంతోషపడ్డారంటే, మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించి, అంటే మనం ఇంకా ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, ఇంకా పాపంలో ఉన్నప్పుడే, ఇంకా మనము రక్షించబడిన తర్వాత కూడా మనం ఎప్పుడు పాపం చేస్తామో, ఎప్పుడు ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతామో తెలుసు కూడా ఆయన మనల్ని రాజులుగా, యాజక సమూహంగా, ఆయన సొత్తైన జనాంగంగా ఏర్పరచుకోవటానికి ఆయన ఇష్టపడ్డారు. అదే అండి ఆయన ఆజ్ఞల్ని పాటించడం అంటే. అలాగే ఆయన పర్సనల్ గా ఎవరినైతే ఎరిగారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల్ని పాటిస్తారని, పాటించవలసిన వారై ఉన్నారు. అది కమాండ్. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనంటే, ఎవరైతే ఆయనకు తెలుసో, ఎవరైతే ఆయన ఎరిగి ఉన్నారో ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. నేను మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి సిలువ దగ్గర ఎందుకు అవుతున్నానంటే, ఆయనకిలాగా ఎవరూ ప్రేమించలేరు. ఆయన సంతానం అయిన మనము ఆయనకిలాగా మనం ప్రేమించగలగాలి. చాలా మంది భక్తులు ప్రేమ ద్వారానే జయించారు. చాలా మంది భక్తులు ప్రేమ ద్వారానే క్రీస్తు కొరకు కొంతమందిని సంపాదించుకోగలిగారు. నిజమే, కొన్ని చోట్ల మనము సత్య సువార్త కొరకు మీరు పోరాడండి అని ఉంది. అండ్ కొన్ని చోట్ల అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మీరు మాట్లాడొద్దు, వాదించొద్దు, వాళ్ళకి దూరంగా ఉండమనుంది విత్ లవ్. ఎందుకంటే నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు, ఒకరితో మాట్లాడకుండా ఉంటున్నావు, లేకపోతే ఒకరిని హేట్రేట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎవరిని హేట్రేట్ చేస్తున్నావు తెలుసా? గుణాతిశయములు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యాన్ని నువ్వు హేట్రేట్ చేస్తున్నట్టు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తన్ని ఏ కోణంలో చూస్తున్నారో నువ్వు అదే కోణంలో చూడకపోతే మనం ఆ రోజు సిన్ చేసినట్టే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు నన్ను ఆయన ప్రేమగా చూస్తూ, లేకపోతే కొంత సమయం వరకు ఆయన సైలెంట్ పీరియడ్ లో ఉన్నప్పుడు నేను కూడా ఆ వ్యక్తి విషయంలో సైలెంట్ గా నేను ఒకవేళ ఉండనట్లయితే, నాకు నేనే మాట్లాడినట్టయితే, లేదంటే నాకు నేనే వాళ్ళని వేరేలాగా పోర్ట్రేట్ చేసినట్టయితే నేను ఆయనకు సంబంధించిన దాన్ని కాదు అని వాక్యం చెప్తుంది. ఎందుకు అనంటే ప్రేమ మన పాపాలన్నింటి కప్పుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలన్నీ కప్పడమే కాకుండా, ఆయన గుణాతిశయంలోకి మనం పిలిచడమే కాకుండా రాజులుగా ఉండటానికి పిలిచాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దాని అర్థం ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే నిన్ను ద్వేషించుకుంటావా? లేదు కదా. నిన్ను నువ్వేమైనా అసహించుకుంటావా? లేదు కదా. నిన్ను నువ్వేమైనా
చాడీలు చెప్పుకుంటావా వేరే వాళ్ళకి? నేను ఇలాంటిదానండి, నేను మంచిదాన్ని కాదు, నేను చెడ్డదాన్ని అని చెప్పుకుంటామా? నెవర్. ఎప్పటికీ చెప్పుకోము. ఎప్పటికీ చెప్పుకోము. ఒక వ్యక్తి విషయంలో ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు ఒక ఒక సిట్యుయేషన్స్ గుండా తను వెళ్తూ ఉన్నప్పుడు తను డైరెక్ట్‌గా జడ్జ్ చేసే రైట్ మనకి లేదు. తనకి తన ప్రభు, ఒకవేళ నిజంగా ప్రభు తెలిసిన వాళ్ళైతే తనకి తన ప్రభువుకి ఏం జరుగుతుందో మనకి తెలీదు. అయితే నిజంగా ప్రేమించిన వ్యక్తులు ఏం చేస్తారంటే విజ్ఞాపన చేస్తారు తన గురించి. "ప్రభువా తను వెళ్తున్న సిట్యుయేషన్స్ ఏంటో మాకు తెలీదు. అయితే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వెళ్తున్న పరిస్థితుల్ని." నిజంగా ఒకవేళ తను మంచిగానే అంటే మంచిగానే ఉండి నింద పొందితే నీకు వందనాలు. ఎందుకంటే మనకి జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు ప్రభు. ఒకవేళ తను పాపం చేసి నీకు వ్యతిరేకంగా ఉండి తను ఈ ఈ శ్రమల గుండా వెళ్తున్నాడు, లేదంటే సిట్యుయేషన్స్ గుండా వెళ్తున్నాడు అనంటే, "ప్రభువా తనని క్షమించండి. తన పక్షాన నేను అడుగుతా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోనని అడుగుతున్నామా?" అబ్బో! మరి లేదండి. లేదు. ఎబ్బే! వాళ్ళతో మాకసలు అవసరమే లేదండి. వాళ్ళెక్కడ? మేమెక్కడ? అసలు మేమేంది? వాళ్ళేంది? ఇంకొక మాటేంటంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 4 అధ్యాయం 8 వచనంలో ఏమనుంది? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. మిక్కటమైన ప్రేమ. ఆ మిక్కటమైన ప్రేమేంటంటే విడదీయడానికి రాదది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్నెలా ప్రేమించారో, ఎలా నిన్ను క్షమించారో, ఎలా నీ దగ్గరకొచ్చారో, ఎలా నిన్ను యాక్సెప్ట్ చేశారో, నువ్వు కూడా వేరే వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు 100% మ్యాన్‌గా ఉండి ఆ పని జేశారు. ఇలా ఇలా భ్రమపడొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పని చేయటానికొచ్చారు కాబట్టే చేశారు కాదు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు 100% మ్యాన్‌గా ఉన్నారు. అది నీ వల్ల అవుతుంది అని నీకు చెప్పటానికే ఆయన 100% మ్యాన్‌గా వచ్చారు. అంటే శరీరధారిగా వచ్చారు ఈ భూమి మీదకి. అయితే అది మన వల్ల అవుతుంది. ఎప్పుడు మనము మనమేమని చెప్తామంటే సాతాన్ని ఓడించాలి, జయించాలి, లేకపోతే ఆయన దగ్గరికి మనం వెళ్లి ఆహ్, ఆహ్, అతన్ని మనం ఓడించాలి. ఎలా ఓడిస్తాము? చాలా మంది భక్తులు ప్రార్థన ద్వారా జయిస్తామని చెప్తారు. అయితే ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయటం ద్వారా కూడా మనం సాతాన్ని ఓడించగలుగుతాము. ఎందుకు ఈ సాతాను మాటను నేను తీసుకొచ్చానంటే ఆహ్, బైబిల్‌లో ఇంకొక దగ్గర ఏముందంటే, నన్నెవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నా ఆజ్ఞలు పాటిస్తారని చెప్తూనే, నేను నేను వెలుగులో ఉన్నానని చెప్తూ, నువ్వు ఒకవేళ వెలుగులో లేకుండా అంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు వెలుగులో లేవు. నువ్వు ఆల్రెడీ చీకట్లోనే జీవిస్తున్నావు కనుక, నీ గమ్యం ఏంటో నీకు తెలీదు. నువ్వు చీకట్లో నడిస్తే నీ యొక్క నీ నీ గమ్యము, నీ దారి నీకు తెలీదని వాక్యం సెలవిస్తా ఉంది. అది ఎక్కడంటే నేను చూపించడానికి ట్రై చేస్తాను. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆయన్ని ఎరిగి ఉన్నట్టయితే వ్యక్తిగతంగా, ఆయన మూలాలే మన లోపల ఎదుగుతాయి. అవి అతను పాపము చేయజాలడు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, "వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు." ఇప్పటి వరకు నీకు క్రీస్తు ఎవరో తెలీదు. ఒకవేళ నీ నైబర్స్‌ని నువ్వు ప్రేమించకపోతే, నీ నైబర్స్ నువ్వు క్షమించకపోతే, నువ్వు కనికరించకపోతే, లేకపోతే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో నీకు తెలిసే ఆ క్రియలు నువ్వు పాటించకపోతే, ఆ క్రియలు నువ్వు చేయకపోతే, నీవింకా చీకట్లోనే ఉన్నావని వాక్యం చెప్తుంది. మనం చాలా మట్టుకి ఈ విధంగా ఆలోచిస్తాం. ఏంటంటే, నేను బాగున్నానండి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నా అలాగని కొట్లాడిన ప్రతి చోటికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నానండి. మీరెందుకండి కొట్లాడుతున్నారు? నేను అలా చేయలేదండి. అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఏదైతే చేశాడో అదే మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు ఆయన తండ్రికి అప్పగించుకొనెను. సంపూర్ణంగా తన్ను తాను ఆయన్ని అప్పగించుకొని మన సిట్యుయేషన్స్ లో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి లాగానే మనం పాటించాలి. ఆయన గుణం అదే. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఏ విధంగా సంపూర్ణమైన విధేయత చూపించాడో, మనం కూడా ఈ భూమి మీద అలాగే తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాలి. అది కూడా ఆయన గుణలక్షణమే. అది కూడా ఆయన గుణలక్షణమే. అదాయన మనం ప్రచురించేయటమే. మన రాజుని మనం ఎప్పుడు సన్మానిస్తామంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పవిత్రంగా ఉన్నాడో, మనం పవిత్రంగా ఉండాలి. ఆయన ఆజ్ఞల్లో ఏదొక్కటి పాటించకపోయినా నువ్వసలు ఆయన ఆజ్ఞలే పాటించినట్టు అనుంది. ఆయన ఆజ్ఞలు ఏదో ఒకటి పాటించకపోయినా యాకోబు 2:10లో ఏమనుందంటే, ఒక్క ఆజ్ఞ కూడా నువ్వు పాటించలేదనుకోండి, నేనన్నిట్లో బాగున్నాను.
ఒక్క విషయంలోనే నేను ఇలాగ అయిపోతున్నానంటే కుదరదండి. కుదరదు. పరిశుద్ధతలో చిన్న డాట్ ఉన్నా, పాపం అనే చిన్న డాట్ ఉన్నా నువ్వు పరిశుద్ధుడివి కాదని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధులంగా ఉండడానికి పిలిచారు. పిలవడమే కాకుండా ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును కదా! అపరాధి అగును కదా! ఈ రోజు నుండి ఆహ్, దేవుడు నాతో మాట్లాడిన మాటేంటంటే, నాకులాగా నువ్వు ప్రేమించగలుగుతావా? నాకులాగా నువ్వు వేరే వాళ్ళని అర్థం చేసుకోగలుగుతావా? నేనే సిలువలో ఉండి దొం దొంగల్ని అంటే ఎవరైతే బై బర్త్ సిన్నర్సో వాళ్ళు పరిశుద్ధుడైన దేవుడికి వాళ్ళు సిలువేస్తా ఉన్నప్పుడు దేవుడు పలుకుతున్న మాటేంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువను నువ్వెత్తుకొని ప్రతిరోజు నడవాలి. ప్రతిరోజు. అది ప్రతిరోజు. ఒకే రోజు రాండమ్‌గా వచ్చేది కాదది. ఎవ్రీడే ఇట్స్ ప్రాక్టీస్ అది. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అది మనకి కలుగుతుంది. అలాగే ఇంకొక మాటేంటంటే ఆహ్, ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయమేసింది. నేను యేసుక్రీస్తు ప్రభువారికి భయపడతాను. ఆయన మాత్రమే దేవుడని నమ్ముతాను. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నాకు తెలుసు. అయితే, అయితే ఏంటండి దెయ్యాలకు కూడా తెలుసు. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనంటే, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? నిజం గదా! యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కడే దేవుడని దయ్యాలకు కూడా తెలుసు. అవి నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. కానీ ఆయన గుణాతిశయంని ప్రచురం చేయట్లేదు. అలా ప్రచురం చేయకపోతే నువ్వు వ్యర్థుడవే. నువ్వాయన ఎవరో నీకు తెలీదింకా. నువ్వు రక్షించబడి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయ్యుండొచ్చు బహుశా. అయినా సరే, ఆయన గుణాతిశయాలను నువ్వు ఒక్కటి ప్రచురం చేయకపోయినా, అట్‌లీస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయకపోయినా, నిజమే మనం భయంకరమైన బలహీనలమే. ఈ ఈ సమయంలో నేనిప్పుడు ఇలాగున్నాను. రేపు ఒక్క మినిట్ తర్వాత నేను ఎలాగుంటానో, నా బలహీనత ఎలా ఎలా దిగజారిపోతుందో నాకు తెలీదు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు నాకు చెప్పిన మాట, మనతో మాట్లాడుతున్న మాటలేంటంటే, మీరే సిట్యుయేషన్స్ గుండా అయితే వెళ్తున్నారో మీరొక్కరే వెళ్లరు. నేను గూడా వస్తున్నాను. నా బలం ఆల్రెడీ మీ యొక్క బలహీనతల్లో అయ్యి ఉంది. కంప్లీట్ అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంతే. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ నేను పుట్టక ముందుకే ఎప్పుడో ఆయన మరణించి తిరిగి లేచారు. అది నేను యాక్సెప్ట్ చేస్తే నేనెలా విశ్వాసినవుతున్నానో, ఇది గూడా మన బలహీనతల్లో ఆయన బలం యున్నది. మన బలహీనతల గురించి నేనెందుకు మాట్లాడుతున్నానంటే, ఆహ్, నువ్వు చర్చికి వెళ్ళటం ద్వారా, కానుకలివ్వటం ద్వారా, దానం చేయడం ద్వారా, రోజు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు బలవంతుడివి అవ్వలేవు. అది నిన్ను నువ్వు హెల్తీగా చేసుకోవటానికి నువ్వు చేస్తున్న ఒక భక్తి అది. నిజమైన భక్తి ఏంటి అనంటే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటమే. అందుకే నువ్వు పిలువబడ్డావు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన లేదంటే దేవుడు చేసిన ఆ సృష్టి అంతట్లో మనకొక పనుంది. ఆయన అన్నిటిని చేశాడు. ఆదాము రా వచ్చి వాటికి పేరు పెట్టన్నాడు. ఆయన సృష్టిలో మనకు పనుంది. ఆయన ప్రణాళికలో మనకు పనుంది. అన్ని విషయాల్లో మనకు పనుంది. కొంత మనకు పనుంది. అంతా లేదు గానీ కొంచెం ఉంది. ఆ కొంచెం పనిలో మనం చేయాల్సిన ఇదొకటి. ఏంటంటే నువ్వెప్పుడైతే నిన్ను వలె నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తావో, లేదంటే నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థన చేస్తావో మనస్ఫూర్తిగా, లేదంటే వీటన్నిటిని నువ్వు చేయటం ద్వారా నువ్వు ఒక చిన్న మెట్టుని, విశ్వాసపు మెట్లు మనకు కొన్నున్నాయి గదా! ఆ మెట్లు కొంతవరకు మనం ఎదుగుతున్నట్టు. అలాగే ఇంకొక మాట నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందంటే 3:17లో ఈ మాట ఉంది. బాబు మీరు చీకట్లో నుండి తన గుణాతిశయంలోకి మీరు పిలిచారు కదా! మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. ఆ పిలుపేంటంటే నాకులాగా ఉండాలని పిలుచుకున్నాను. నేను రాజుని, నేను యాజకుడిని, నేను ఆయన సొత్తుని. కాబట్టి మీరు గూడా నా సొత్తు. నేనెలా పిలుచుకున్నాను మిమ్మల్నంటే 17వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ అయితే
పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నది. నీకు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలిస్తే మన భక్తి ఎలాగుంటుందంటే వేషధారణ లేకుండా ఉంటుంది. మోకాళ్ళేసి ఎవ్రీడే ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలని అడుగుతున్నాం గాని ప్రభు నేను ఎలాగున్నాను, ఒక్కసారి నాతో మాట్లాడండి అని చెప్పినప్పుడు మనం ఎవరిని ప్రేమించట్లేదు, ఎవరిని ప్రేమిస్తున్నాము, ఏ విధంగా ఉంటున్నాము, మన మన ఒకవేళ మనం ప్రేమించాల్సి వస్తే లేదంటే క్షమించాల్సి వస్తే ఎలాంటి వారినైనా క్షమించగలటానికి మన హృదయం సిద్ధంగా ఉందా లేదా అన్న దాని గురించి మాట్లాడుతూ మంచి ఫలాలని ఫలించాలండి. మీరు పిలవడానికి ఎందుకు పిలిచబడ్డారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, అలాగే యాకోబు 3:17 ఈ రెండింటిని మీరు కలిపి ఒక దగ్గర కూర్చొని ఎప్పుడైనా మీకు గుర్తొచ్చినప్పుడు స్టడీ చేసి దాని గురించి నెమరు వేస్తే దాంట్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఆత్మ ఫలాలు మనకు తెలుసు ఉన్నాయి, ఆ ఆత్మ ఫలాలతో పాటు యాకోబు రాసిన పత్రికలో ఉన్నవాడు. ఇవన్నిటిని మనం మిక్స్ చేసినప్పుడు మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంకా మనం దేవుణ్ణి తెలుసుకొని మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎలాగైతే ప్రేమించానో మీరు అలాగే ప్రేమించండి అని చెప్పిన మాటని మరలా మనం నెమరు వేసుకుంటూ, ఒకవేళ ఆ విధంగా లేనట్టయితే ఈ రోజే ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించండి అని వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవా నన్ను క్షమించండి, నేను మరలా ప్రాక్టీస్ చేయడానికి నాకు సహాయం చేయండి అని అడుగుదామా? ఖచ్చితంగా అడుగుదామా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్.